నారాయణ ధామ పరమాత్మ నీలీలల నిన్న తరమ భక్త పారిజాతమా దేవదేవ సకల భువన సంచాలక అఖిల ధనుజ సంహారక సకల భువన సంచాలక అఖిల ధనుజ సంహారక ఎప్పుడెతటవతరించి ఏమి నటన సేతువో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ నీలీలల నిన్న తరమ భక్త పారిజాతమా దేవదేవా దీన సుజన పరిపాల దీన సుజన పరిపాల ముని సన్నుత గుణజాల ధరణినేమి మహిమ చాట ద్వారకలో నుంటివో దేవదేవ నారాయణ దేవదేవ 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 నారాయణ ధరణినేమి మహిమ తాట ద్వారకలో నుండివో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ నారాయణ. ఆహా, నారదమునీంద్రుల నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామధేయుల? అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ స్వల్పవరాధ్యనై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ, అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరి ఏం చేయమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువొచ్చి అంతా నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. ఇక్కడ నువ్వేం చేస్తున్నా? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? అయ్యో, తెలుసును కాబట్టేనమ్మా. నీవు సత్యభామాదేవి గారి చెలికెత్తవు, ఇది రుక్మిణీదేవి గారి మందిరం. ఇక్కడ నీకేం పని అని. మరి నీవు సుభద్రమ్మ గారి చెలికెత్తవి, నీకు ఇక్కడ ఏం పని అని. అనా రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జడ వేస్తున్నారు, పువ్వులు తీసుకెడుతున్నాను. నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని
వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పావుగా, వెళ్తాలే అమ్మా. అబ్బా, ఏమిటి వదినా? బిగి చూస్తున్నానమ్మా మరదల. రా చంద్రిక. పెళ్లి దండలు తెచ్చినట్టే తెచ్చావు. మంచి చెలిగెత్తవే. చూడండి వదినా. మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర. రుక్మిళ్ళి పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం. మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాం. మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా? ఇప్పుడైనా చెప్పండి. మ్మ్హ్. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట. అడుగుతున్నారుగా, ఇంకా సిగ్గెందుకు? చెప్పమ్మా. నేనేం చెప్పాను. అమ్మగారు, నారదమునిందులు విజయం చేస్తున్నారు. నారాయణ. నారదమునింద్ర వందనం. నారాయణ. సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాణం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒకటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమి. నారాయణ. మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైనది. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగిన వరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. ఏం మరదలా, నీ మనసులోని మాటేగా. శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ. ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి. ఇదిగో. ఆహా, పారిజాత పుష్పం. పారిజాతమా? మీకింత ప్రియమైందని అనుకుంటాను. నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా? నారదమునింద్ర, ఈ పుష్పాన్ని లోకమాతలు నిత్యము ధరిస్తారు కదూ. అవును రుక్మిణీదేవి, ఈ పుష్పము నిత్య శుభప్రదము, నిత్య పరిమళము, నిత్య వికాసము, నిరంతర పరాగభరితము, జగదేక మనోహరం. అంతేకాదు మునీంద్ర, ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది. ఆహా, తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమీగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా, రుక్మిణీదేవి, ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర. గోడలకు చెవులుండును. భయం లేదు శ్రీకృష్ణ. అసలు పరమార్థం వినండి. లోకపాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది. పోనీ గాని నళిని, నువ్వు నిజంగా చెప్పు. నా ప్రాణేశ్వరునికి అందరిలోనూ నేనంటేనే ఇంత అనురాగం, ఇంత అభిమానం ఎందుచేతనంటావు? ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత. అంటే గుణము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత.
అన్నిటినీ మించి మీ చాలించవే నీ ముఖస్థుతి. ఉన్నమాటంటే అలా కోపడతారేమ్మా? అయితే మళ్ళీ చెప్పు. కులుము చేత సౌందర్యాక్షేమి చేత. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి. మల్లిక ఏరి? ఓ నటన సూత్రధారులు కదూ. దేవి, మీ ఉత్సాహం చూస్తే జాలేస్తోంది. ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏది పారిజాతం? ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక? ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుపు చెప్పాలి. మల్లిక, తిన్నది చాలు. ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట. ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడు కీర్తిపోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిప్పుతూ నీలుగుతూ విర్ర వెగుతున్నారట. మీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక, మల్లిక, ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు. కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు. ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక, వారు వస్తున్నారు. ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తేను? నోరు మూసుకోమన్నాను. ఏమిటిది? మందిరం అంతా సందడి లేకుండా ఉంది. వీణలు మోగటం లేదు, గానం సాగటం లేదు. ఓహో, ఏం మందరా, అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట. ఏం మాట్లాడమే? నోరు మూసుకోమన్నారండి. మంచిది. కదికేది రాగి సర్ది, వెతికితే తెలివి కొద్ది. సోదికి రాదు ఉన్న బుద్ధి, బిరుదు మాత్రం మంచి బుద్ధి. ఎట్టాగే మీతో చచ్చేది? ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు, కోపం ఏమో చప్పడిపోద్ది. హా గోపాలకృష్ణ దయచేస్తున్నారు భలే. ఓయ్ మంచి బుద్ధి, చెప్పకుండా పెడుతున్నావు. ఎవరు పిలుచుకురమ్మన్నారు? వచ్చింది, బుద్ధి వచ్చింది. అన్నయ్య గారు, నారదయ్య గారు, సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతుండారు. తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు. ఓహో, నారద మునీంద్రులా ఇక్కడ? నమో నమః.
నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూశావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ అంతటి వారికి బావమరిది కానవచ్చుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహాహా, కౌరవ కుల నందన వన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారదమునింద్ర, మీరు త్రికాలవేదులు కదూ, ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ, పరిస్థితులు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఆ? ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్ల కాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను. చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరులు, బ్రహ్మచారులు, మీరు ఊరుకోండి. నారాయణ, గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి? రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుని అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి. దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది. పరాక్రమంలోనంటారా, అర్జునుడి శక్తి నాకు తెలుసు. గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు. ఇక రాజ్యార్హత విషయంలోనంటారా, అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఈ జన్మలో రాజు కాలేడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాదు, రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు. ఇంకా వినయ విధేయతల్లోనంటారా, దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది. కాదులేండి, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఓహో, సరే, ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను. ఓహో, దివ్యంగా ఉన్నది. నారాయణ. శ్రీకృష్ణ, సుభద్ర, నీవు మరీ చిన్నపిల్లవైపోతున్నావు. నాకేం బాగలేదు. ఇంత అధైర్యపడితే ఎలా? మేమింతమంది ఉంటే. ఎవరున్నారేంటి? నన్నందరూ విడిచిపెట్టేశారు. సరే, అందరూ అంటే మీ చెల్లికి మీరేగా, సముదాయించండి. సుభద్ర, సుభద్ర, అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది. ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే. రేపు వీర పత్నివని, ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు. నా మాట నమ్ము. అర్జున, ఫల్గుణ, ఎక్కడున్నారు స్వామి? ద్వారకలు అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారదమునింద్ర, నమో నమ. కళ్యాణమస్తు. ఎక్కడ నుండి రాక? ద్వారక నుంచే, బలరామకృష్ణుల సన్నిధి నుంచే. అక్కడ అందరికీ కుశలమే కదా? కుశలమేమిటి, అంతా కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. సుభద్రను దుర్యోధనునికి ఇస్తున్నారా? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే? శ్రీకృష్ణుల వారు మీ పక్షమే,
కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చెయ్య ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనం. నారాయణ. ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం. నారాయణ 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 నారాయణ. నారాయణ. నారాయణ నారాయణ. భో భో మహాయతి, ఈ రైవత కాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసి అయిన నాకంటే కాంతను కోరి సన్యాసి అయిన మీరే బాగున్నారు. అజభి దఫఫ విశ్వేశకి స్వామి వాహిమం వాహిమం. బ్రహ్మచారి, ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున, ఫల్గుణ, పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుచ్చుకోవడానికి వీలుగా అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు. కాని బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే? వస్తారు స్వామి, వస్తారు. మీరు ముందు ధ్యానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను. నారాయణ. బలరామదేవా, వచ్చేసారు వచ్చేసారు. ఎవరు? ఎత్తులు ఎత్తులు. ఏ ఎత్తులురా? ఆరే ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు. అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమ. మా గురుదేవులు అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎవరు? అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎత్తుల పేర్లు అలాగే ఉంటాయి. ఆ స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగము నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము ధన్యులము. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. ఆ వారి నామధేయం? అజిబిజి గబగబా. అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ. ఈ కోరికేమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది. కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతుంది. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. బాబా, అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త. అజిభి దఫఫ విశ్వేశకి స్వాముల వారికి. అజిభి దఫఫ విశ్వేశకి స్వాముల వారికి. అజిభి దఫఫ విశ్వేశకి స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు.
నన్ను శిష్య ప్రమాణువుగా అనుగ్రహించాలి. నారాయణ, మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. నారాయణ, ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాదపూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు, మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. నారాయణ. మహాత్ముల పాదతీర్థం. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థం. నారాయణ నారాయణ. మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే. నారాయణ, మా మహిమ కంటే మీ భక్తే హెచ్చు. ఆ, సుభద్ర, ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణము. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. నారాయణ, ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల? స్వామి, మీ ఇష్టాయిష్టాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ, అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమేనంటాను. నారాయణ, ఇక మా ధ్యానములో మేముండవలేదు. మంచిది స్వామి. ఆ, సుభద్ర, ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. చిన్నతీసుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి దయచేయండి. నారా అన్నగారు, అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను. కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటి? అదే ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ, అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తుండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత, నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల యందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు. పువ్వులు తీసుకొచ్చాం.
నారాయణ నారాయణ. స్వామి వందనం. నారాయణ నారాయణ. స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం, ఫోన్ చేస్తారా? నారాయణ నారాయణ నారాయణ. దేవి, నీ భక్తుణ్ణి గదు, నా హృదయమే అనుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు. దేవి, ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు. కళ్యాణి, ఏం అలా చూస్తున్నావు? నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా? అవును స్వామి. ఎవరిని? పూర్వం ఋషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట. ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది. నారాయణ నారాయణ. అపచారం. ఆ మహర్షికి నాకు సామ్యమా? కళ్యాణి, నేను నా ముక్తికాంతకు దాసునయ్యాను, లోకువైపోయాను. స్వామి, మీ ముక్తికాంత ఎవరో అడగవచ్చునా? ఆహా, అవశ్యం అడగవచ్చును. కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు. స్వామి నమః. మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా? ఆహా, మనోహరంగా చేస్తున్నది. ఇంతకు మీరు వచ్చారేమిటి? మనవి చేస్తాను. నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. శుభం. కానీ వరుడెవరు? చిరంజీవి దుర్యోధన. ఉండండి. కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే. స్వామి, సుభద్ర మనస్సు అర్జునుని మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది. మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూఢి అన్నమాట. అందుకనే మనలో మాట. ఒకవేళ ఆ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే? భక్తి ఒక్కటే చాలదు స్వామి, రాజ్య అర్హత కావాలి, బంధు బలగం కావాలి. పైగా అర్జునుడు ఒట్టి గర్విష్టి, పొగరుబోతు కూడా. నారాయణ నారాయణ. అదే మరి, మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి. ముఖ్యంగా నా మనవి, మీరిక్కడ ఉండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి. తథాస్తు. అయ్యో చిన్నముని, మీ స్థావరం జారి పడ్డదే. స్వామి, వచ్చినప్పటి నుంచి ఇట్ట కొలుచుకుంటున్నాను. మంచి తపంలో పడ్డారు మీరు. ఇప్పుడు అంటే నా పని అయిపోయినట్టే. అడగమంటారు? స్వామి, మీ దగ్గర ఉండయిగా ఒక చిన్న ఏరు ముక్కో ఒక చిటికిడి బూడితో ఇప్పిస్తే. ఎందుకంటారా? చెప్తుండగా ఇక్కడ చందిరని ఒక లేడి పిల్ల ఉంది, అది చెక్కకుండా దాట్లేస్తాంది. ఏరు ముక్క తాకితేనో మీ బూడిద చల్లితేనో అది నన్ను ఒలిచేయాలి. ఒలిచేయాలి? నువ్వు ఇలాగే వాగుతుండు, నిజంగానే నీ తోలు ఒలిచేస్తాను. వెళ్ళే కనిచే. స్వామి, నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఇక నీ దేవటే నాకు చూస్తావుగా. ఏమిటి కావాలంతా? స్వామి, మీ తపస్సులో మూనేస్తున్నారు. వాడు అడిగింది జరగకుండా చేయాలి, నేను అడిగింది మాత్రం జరిగేటట్టు చూడాలి. నేను స్వామి మీ అసలైన భక్తురాల్ని. స్త్రీకి ఇంత దగ్గరగా మేము ఎప్పుడూ రాలేదు. ఒళ్ళు జలధరిస్తూ ఉంది, మనస్సు ప్రసన్నమవుతుంది. అదే స్వామి నాకు కావాలి. అదే మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేను నీకు మోక్షం ఇప్పించాలా? అవును స్వామి, ఈ మాసంలో మునికుమారుడు వస్తాడు, నీకు మోక్షం ఇప్పిస్తాడు అని పక్షి దోషం చెప్పింది. ఆ మునికుమారుడు మీరేగా? కావచ్చనుకో, కానీ ఇంకా కానీ ఏమిటి స్వామి? మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేనే నీకు మోక్షం ఇప్పించాలా? సరే, ఇస్తాను. కానీ మీ బోటి వారికి మోక్షం అంచెలంచెల మీద రప్పించాలి. ఎలా స్వామి? ఎలాగంటే యవ్వనంలో పెళ్లి, ఆ తరువాత సంసారం, ఆ తరువాత వానప్రస్థం, ఆ తరువాత భర్త సన్యాసం పుచ్చుకుంటే భార్యకు వచ్చేది మోక్షం. మరి స్వామి, మీకు అంచెలు లేవా?
మాకెందుకు మేము తపస్సు చేస్తాం, ఘోర తపస్సు. స్వామి స్వామి ఆ తపస్సు ఏమిటో నాతో కూడా చేయించండి స్వామి, నేను చేస్తాను. అంత దగ్గరగా అక్కర్లేదు, అయినా ముహూర్తం చూడాలి, మంత్రోపదేశం చెయ్యాలి. అబ్బా అవన్నీ ఎప్పుడు స్వామి? రేపు రా చెప్తాను. సరే వస్తాను. పక్షి దోషం నిజం అవుతుంది, నాకు నమ్మకం ఉంది స్వామి. ఏమండి, ముహూర్తం పెట్టించడానికి వెళ్ళారు కదా, యతీశ్వరులు ఏమన్నారు? ఏమంటారు? సరిగా వారి వ్రతం పూర్తయ్యే సమయానికి సుభద్ర వివాహం జరిపేటట్టు ఒప్పించుకుని వచ్చాను. అది సరేనండి, లగ్నం ఎప్పుడు పెట్టించారు? అదేముంది, కాకపోతే నీకు వచ్చిన అనుమానమే స్వామివారు దివ్య దృష్టితో చూశారు. అమ్మాయి అర్జునుడంటే మనసు పడుతున్నాడు. అదే మరి. అందుకని మన మాట వినేటట్టు దాని మనసు మార్చమన్నాను. చూడు వారి మహిమ. ఏం మారుస్తారు? ఇంతకు ఆ దుర్యోధనునితో సంబంధం మా మరిది గారికి ఇష్టమో కాదో కనుక్కున్నారు? ఎవరు? మా తమ్ముడు గోపాలకృష్ణుడా? అవును. మొదట్లోనే ఒప్పుకున్నాడుగా. అంటే ఆ వేళ ఎప్పుడో మీ ఎదుటేమీ మాట్లాడలేదనే? అవును, ఎదురు చెప్పకపోతే ఇష్టపడ్డట్టే కదా. సరే సరే, అది నమ్ము కూర్చున్నారు. ఈ అయినట్టే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనతో మీ మనసులో మాట చెప్పి కాస్త అవుననిపించుకోండి, లేకపోతే ఆడవాళ్లలో నా పరువు, మగవాళ్లలో మీ పరువు పోతుంది. అబ్బబ్బబ్బబ్బా రేవతి, మీ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే, కించిత్ కూడా ప్రపంచ జ్ఞానం లేదు కదా. నువ్వు ఊరుకు. స్వామి స్వామి, నేను మీ శిష్యురాలిని. పువ్వులు నా మీద వేస్తున్నారు. ఓహో అలాగా. ఏమిటది? ఇక నువ్వు ఎంత గుంజుకున్నా లాభం లేదు. చూడు, ఏరు తాకిచ్చాగా. వేరే చిన్న ముందు కునుకుతుంటేను నూక్కొచ్చా. ఇక నువ్వు నన్ను వలచాల్సిందే. అయ్యో పాడు బుద్ధి, ఇది ఆయన పళ్ళు తోముకునే ఉత్తరైన వేర్రే. పళ్ళు తోముకునే ఏరా? ఈసారి అసలేరే అడిగి చెత్త. అయ్యో పాపం. స్వామి స్వామి, ఏమిటిది? మోక్షం మోక్షం నాకు వచ్చేసింది, నాకు వచ్చేసింది. అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాటేమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు.
ధన్యోస్మి కళ్యాణి, ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు, చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమిటి, ఏ మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకు వచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా, చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణ పాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏమిటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి, హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరుల? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసిన వాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, ఆ? మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా? రుక్మిణి, నా అర్థాంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా, అనుభవంతో చెప్తున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే, అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది. బావా, ఎంత మాట అన్నావు బావా! పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం కళ్యాణి, రా. భయపడక, నేనెవరో కాదు, విజయుని ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి
నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాప నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేరా స్వామి? పించలేకేవి. కాని ఎవరు అడ్డుపడినా 6 100 నీవు మాత్రం విజయునికి సహచారిణిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? మీ మాట జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. భద్రాదేవి గారు చెల్లెలు. సుభద్ర 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 స్వామి సుభద్ర స్వామి సుభద్ర. స్వామి స్వామి నారాయణ. మీరా పెద్దలు ఏమి ఇంత ఆదుర్తగా వచ్చారు? అదే స్వామి, మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి. కానీ ఏమిటి ఏదో రహస్యంలాగా చెబుతున్నారు? రహస్యమే స్వామి. ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు. నారాయణ. తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా. తమ్ముణ్ణి బాగానే సర్దుకుంటున్నారు. మీకు తెలియదేముంది స్వామి. ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు. ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. బాగుంది బాగుంది. మీ వాత్సల్యము వాళ్ళ భక్తి. అదే స్వామి, మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నారాయణ. ఆ పని మాకే వదిలినారా? మంచి. నేటికి 10వ రోజు. దశమా స్వామి కావచ్చు. ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా. సరేలేండి, ఆ చిన్న విషయాలు మీకెందుకు. ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు. ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా అపద్బాంధవ, నమో నమః. అమ్మాయి గారికి త్వరలోని వివాహం అవుతుందట. స్వాముల వారు ఆశీర్వదించారు. తీసుకోండి. చూసావా సుభద్ర, యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం. నీ అదృష్టం పండింది. మాకు చాలా సంతోషంగా ఉంది.
నీ పెళ్లికి ముహూర్తం కూడా స్వాముల వారే నిర్ణయించారు. నీకు ఇష్టమేగా? ఏమో మీ ఇష్టం. మళ్ళీ అదేమిటి? ఏమండి, ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరు ఇలా రండి. ఓహో, సరే సరే. ఏం సుభద్ర, ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ? ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా? మరి ఆయన్ని సాగనంపుదామా, వెళ్ళగొడదామా, తరిమేద్దామా? నీ ఇష్టం చెప్పు. అన్నయ్య, మా మరదలు ఏమో అనుకున్నాను. మంచి జాణే, సన్యాసిని పట్టుకుని క్షణంలో సంసారం చేసేసింది. సుభద్ర, ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీకోసం ఎంత తపస్సు చేసినాడు? అన్నయ్య, మరదలా, ఈ సిగ్గులు కాదు, నాకు ఈ మాట చెప్పాలి. ఇంతకు వరుడు నచ్చినట్టేనా? ఏమండి, మరదలు ఇంక మన లోకంలో లేదు. రండి. ఓహో, సరి సరి. చిన్నయ్య, అన్నయ్య, లేచలా. ఇదంతా నీదయ్యా. సుభద్ర, అన్నయ్య, రాగోపాలకృష్ణ, ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో, చెబుతాను. నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను. అదేమిటన్నగారు? మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసిన వాడు, దగ్గరవాడు కదూ. అన్నిటినీ మించి మీ శిష్యుడాయను. అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను. పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా, నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని. అదే గోపాలకృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. మీరనుకుంటే చాలు, అలా జరిగిపోతుంది. ఈ పెళ్లికి అందరూ రావలసిన వాళ్లే. మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారో. చూచారా అన్నగారు, చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు. కాని నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు. అన్నదమ్ములతో పాటు సుఖాలు అనుభవించటం లేదు. అవునవును, నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే. తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని. కానీ విచారించు, వారి నిష్ఠ ఎంత, వాడెంత. ఈపాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడు అవుతాడు. కానివ్వండి అన్నగారు, మీ వాక్కు వేదవాక్కు. ఏమిటి సుభద్ర అలా చూస్తున్నా? ఆ కళ్ళ నీళ్ళేమిటి? అదేనా, చిన్నయ్య కనిపించడం లేదు. ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా? సుభద్ర, అన్నయ్య, ఇక్కడే ఉన్నానమ్మా. పద. ఏమండి, మీ తమ్ముడు బాతికే పారింది. అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి ఉండండి. ఎక్కడా మంగళ వాయిద్యాలు? ఎక్కడేమిటి,
మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి. ఈవేళ విశేషం ఏమిటి తమ్ముడు? ఏముంటుందిలే అన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది. బాబా, మీరు త్వరగా ఇంద్రప్రస్థానికి ప్రయాణం కావాలి. రుక్మిణి, సత్య, మీరు ప్రయాణ సన్నాహాలు చూడండి, నేను రథం సిద్ధం చేస్తాను. నారద మునీంద్ర, మీరు ఎంత కలహప్రియులైనా ఏమిటి అసంభవమైన మాటలు? సుభద్రార్జునుల వివాహం ఏమిటి, మా తమ్ముడు జరిపించడం ఏమిటి? గోపాలకృష్ణ, నీవింతవరకు ఇక్కడే ఉన్నావన్న సంగతి పాపం మునీంద్రులకు తెలియదు. ఆహా, శ్రీకృష్ణ, అంత వారిని నమ్మించి ఎంత ముచ్చటగా నాటకం నడిపించావయ్యా. ఏమండి ఏమండి, మందిరంలో సుభద్ర కనిపించడం లేదు. మంటపంలో యతీశ్వరులు కూడా లేరట. యతీశ్వరులు సుభద్ర కనిపించకపోవడం ఏమిటి? మరి నేను చెప్తే విన్నారా అన్నయ్య? ఆ యతీశ్వరులను అనుమానించనే కూడదన్నారుగా. బలరామదేవా, మోసం మోసం. ఏమిట్రా? ఇదిగో చిన్న ఎత్తి గడ్డం నా చంద్రుడి పెళ్ళాడేసేసి అర్జునుడి గారితో పారిపోయాడు. అర్జునుడా? చూడండి మరి, గతిపించి స్వామి వారి గడ్డం. అర్జునుడా యతి? మరి నేను చెబితే విన్నారా బలదేవా? మీరు ఊరుకోండి చాలుగా. అయితే ఇంతకు మన సుభద్రను అర్జునుడే. అర్జునుడేం దుర్జనుడు, నన్నే మోసం చేస్తాడా? ఇంకా ఆ మాటేనా బలదేవా? మిమ్మల్ని ఊరుకోమన్నా. రక్షించాలి రక్షించాలి. ఏమిటి మీరు మీ అవతారాలు? మన సుభద్రమ్మ గారిని తీసుకెళ్తుంటే అర్జునుడి గారిని అట్టలేకపోయాం. మమ్మల్ని అందరినీ చెదరగొట్టి నగరం దాటిపోయాడు. అఘోరించారు, చవటం సిగ్గులేక చెప్పొచ్చారు. వెళ్ళండి. ఇక సహించేది లేదు. ఏది నా హరం, ఏది నా ముసలం. ఏమండి, ఏమిటండి మీ ఆగ్రహం? నాగవల్లిలో నిష్ఠూరాలని, తీరా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఎవరిని చేద్దామని? సుభద్ర మీ చెల్లెలు, అర్జునుడు దాని భర్త. మాకు తెలుసు గోపాలకృష్ణ, ఈ గ్రంథమంతా నడిపించింది నీవు. అన్నని గౌరవం లేకుండా నన్నింత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్య, నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు. చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది. ఎంత దుర్భరం! మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకని మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు, మీ గౌరవమేగా. దానికి లోపం రాణిస్తానా? రాని ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో. ఇదేమిటి? ధృతరాష్ట్రుల వారికి రాసిన 2 శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్య, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది. ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ళ పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ. భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞులై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి, మీరు పెద్దలండి, చిన్నవాళ్ళని అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారె పంపించే ఏర్పాట్లు చేయండి. గోపాలకృష్ణ, విన్నావుగా? చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దవదాటానా అన్నగారు? ఆహా, అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది. నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజా, మాకు సత్కారాలేమి,
మేము ఆడపెళ్లి వారు మీకు సత్కారాలు చేయటానికే వచ్చినాం. ఓహో, పాచికల పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఘనం కూడా అతి ఘనంగానే ఉంది. కృష్ణ, నీ తెలివికి దాసో. నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం. నకుల, నీవు ఖడ్గ విద్యా వినోదివి కదూ. ఈ కానుక నీకు. బావగారు, ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది. సహదేవా, ఈ వేణువు నీకు. అచ్యుత, నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా. పరమానందంగా ఉంది. అర్జున, బాబా, నిన్నే రీతిగా సత్కరించుకోగలను? అర్జున, ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునుడు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంక నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఓషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురమున్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా,
మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణదేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థులను. నారదమునింద్ర, ఏమిటి అకాల ప్రళయం? ఇది ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి. శ్రీకృష్ణ, సుభద్ర వివాహంతో శాశ్వత బాంధవుడవైనావు. ఖాండవ దహనం చేయించి అర్జునునికి దివ్యాస్త్ర సంపద చేకూర్చినావు. సర్వకాల సర్వావస్థల యందు మా పాండవులకు ఉపకారము చేయుటకే అవతరించినావని మా భావన. నీ రుణం ఎలా తీర్చుకుంటాం?
రుణానికి ఏమున్నది ధర్మనందన, సర్వం కాలాధీనం. అర్జున, భీమసేన, నకుల, సహదేవ, వస్తాను. మళ్ళీ అపశకునం ఏమిటి? గురుదేవ, నాకు ధైర్యం ఆగడం లేదు. ఈ జంఝామారుతో, ఈ అశని కోశలు, ఈ మహాప్రళయం ఎవరి కోసం వచ్చినట్టు? అహో గంధర్వరాజా, విను విను. శ్రీకృష్ణ భగవానుడు తన చక్రధారులచే నీ శిరమును ఖండిస్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసిన దేవి, దేవి ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనదవా? నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషత పడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారం చేసినాను, మహాపాపిని. మహారాజా, నమ్మలేకున్నాను. ఇది నిజమేనా? అవును గురుదేవ, గగన విహారులకు క్రిందు మీదులు కనిపించవు. ఆ పాపమే నాకు కొట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి, ప్రాణేశ్వర, దేవి, నేను మందభాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, మీరు చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? మహారాజా, మీరలా అధైర్యపడకండి. మీకు వరములను గ్రహించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్ము కాపాడగలడు. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళి ఆ భక్తవత్సలునే శరణు కోరండి. ఒక బ్రహ్మదేవునే కాదు, ముక్కోటి దేవతలను శరణు కోరుతాను. ఈ అకాల మృత్యు బాధను నేను భరించలేను. ఏ పుణ్యాత్ముడైనా నన్ను రక్షించరా సరే, లేకున్నా ఇదే నా కడసారి వందనం. ప్రాణేశ్వర, నా రాజ్యానికి, నా భార్యకు, పిల్లలకు ఇక మీరే దిక్కు. దేవి, నేను వెళ్ళి వస్తాను. మనకి కడసారి చూపు. ప్రాణేశ్వర, అటువంటి మాటలు అనకండి. మీకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. ధైర్యంగా వెళ్ళిరండి. నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. రక్షమాం రక్షమాం పరమేష్టి, జగత్కర్తవు, జగద్భర్తవు, సకల జీవుల అదృష్ట సంవిధాతవు, కర్మ విధివి. నా అపరాధమేమి? బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు. నేను ఈ అకాల దుర్మరణ బాధ భరించలేను. భక్తవత్సల, నేను మీ భక్తుడను. శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి. మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయిన నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. సకల భూతనాథుడు, దయాసముద్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆదిశంకరుని శరణు కోరు. నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము,
వెళ్ళుము. నమో నమః. మీ ఆజ్ఞయే ఇక నాకు ధైర్యం. పాహిమాం పాహిమాం పార్వతీరమణ విశ్వనాథ విశ్వరూప విశ్వరక్షక శంకర భయంకర శరణు శరణు. గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయం ఏమీ లేదు. లెమ్. ఆహా గంగాధర, ఎంత చల్లని మాట సెలవిచ్చారు. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా వినుము. మాలో ఒకరికి అపచారము చేసిన రెండవ వారికి చేసినట్టే. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవా? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. పరమశివ, బ్రహ్మదేవులు తమ చరణములను ఆశ్రయించమన్నారు. తమరు నన్ను మృత్యువుకే ఎదురేగమంటున్నారు. మూఢుడ, సర్వ కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. హరదేవా, ఆగ్రహించకండి. ఇంక మీ హితమే. వగనైనా పగనైనా ప్రహ్లాదాది భక్తులను రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు. గణించవలసిన నీకు ఈ దీన దశ ఏమిటి? ఎవరు? నారదమునీంద్రుల నా జాలికి అతవిని పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువా? ఎలా స్వామి? శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలను? చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలను? నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే శ్రీహరికి నన్ పట్టియిచ్చు. దేవలోకము చేరి జీవితమనుకున్న ఇంద్రుడే నన్ను బచింపగలడు. ఏ గగనాలకో ఎగిరిపోయదమన్నా అఖిల దిక్పాలకులతని భటులే. సర్వోపగతుడగు చక్రధారి ప్రతిజ్ఞ తప్పింపనెవ్వరితరముగాదు. బ్రహ్మశివులంత వారనల్ వదలినారు. బ్రహ్మశివులంత వారనల్ వదలినారు. ప్రాణముల మీద ఆశయే వదలలేదు. ఇట్టి హింసకు పాలైతిని ఎందుబోదు ఎవరి వేడుదు. నా గతి ఏమి స్వామి? నారాయణ, భయపడకు గంధర్వరాజా, నిన్ను రక్షించగల మహావీరుడు కలడు. నన్ను రక్షించగల మహావీరుడు కలడా? ఎంత చల్లని మాట. ఎవరు స్వామి? ఎక్కడున్నాడు? నిన్ను చంప ప్రతిజ్ఞ పట్టిన శ్రీకృష్ణునితో పాటు నిన్ను రక్షించటం కోసమే అన్నట్టు భూలోకంలోనే ఉన్నాడు. అర్జునుడు. అర్జునుడు శ్రీకృష్ణుల వారికి శిష్యుడు, మిత్రుడు, బంధువు అంటారు. నా విషయం తెలియగానే నన్ను పట్టిస్తాడు గాని రక్షిస్తాడా స్వామి? ఆ మాట ముమ్మాటికి నిజమే, కానీ ఒక ఉపాయం ఉన్నది. నీ విషయం ముందే చెప్పకు. శరణు మహాప్రభో అంటూ వెళ్ళి అర్జునుని చరణాలు పట్టుకు. అభయహస్తం ఇచ్చేదాకా వదలకు. తరువాత శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ తెలిసినా అర్జునుడు మాట తప్పడు. 600 నిన్ను విడువడు. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. తారక మంత్రం ఉపదేశించినారు. ఇదే వెళ్ళి అర్జునుని శరణు కోరుతాను. విజయోస్తు. నారాయణ. ఆ గయుడు అల్పుడు. ప్రాణరక్షణ కోసం మీరా మీరా అని పరిభ్రమిస్తూ ఆ ప్రయాసలోనే గతాసుడు కాకున్నా చాలు. నీ ప్రతిజ్ఞకు భంగం రాదు. విచారించు. నారాయణ నారాయణ. నారద మునీంద్ర సమయానికే వచ్చారు. కూర్చోండి. విజయోస్తు. నారద మునీంద్ర, మీరు త్రిలోక సంచారులు, సర్వజ్ఞులు. మాకు అపచారము చేసిన ఆ గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు. ఆహా, తెలియటానికి కొంచెమేమిటి, చాలానే తెలుసు.
కానీ నాకు అసలే కలహప్రియ బిరుదు. నేనేదో మిత్రులను ఆహా అక్రూర మహాశయ, ఇటు మీరు అటు ధర్మరాజు అజాత శత్రువులు. శత్రు శబ్దాన్నైనా సహించరు. నారదా, ముందు ఆ గయుని సమాచారం చెప్పండి. ఏముంది, మీ భీకర ప్రతిజ్ఞ విని ఆ గయుడు బ్రహ్మదేవుని శివదేవుని శరణు కోరాడు. కానీ వారు అతనికి అభయం ఇవ్వలేదు. గోపాలకృష్ణ, నేను చెప్పలేదు, నీకు విరుద్ధంగా ఎవ్వరూ వారికి ఆశ్రయం ఇవ్వరు. అలా అనకండి, అతనికి అభయము లభించినది. ఎక్కడ? ఎవరు వానికి అభయం ఇచ్చినది? ఎవరంటే మీ ప్రియబావగారు అర్జునుడే. మా అర్జునుడేనా? అన్నగారు, అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే. ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు. నారాయణ, మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ. కాని గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు. ప్రతిజ్ఞ చేసినాడా? అన్నగారు, నాకు అనుమానంగా ఉంది. అసలు ఈ గయునికి అర్జునుని శరణు వేడాలన్న బుద్ధి ఎలా పుట్టింది? మాకు విరోధం కల్పించటానికి ఎవరో అతనికి ఉపాయం చెప్పి ఉంటారు. నారాయణ నారాయణ, పరిస్థితులు పరిస్థితులు విషమించాయి. గోపాలకృష్ణ, ఆ అర్జునుడు కృతజ్ఞుడు కాకపోతే నీకు విరుద్ధంగా ఆ గయునికి అభయం ఇస్తాడా? ఇంత దుష్టుడని తెలియక నీవు చూపిన అభిమానం పాముకు పాలు పోసి పెంచినట్లే అయినది. బలరామదేవ, శ్రీకృష్ణుల వారు చాలా బాధపడుతున్నట్లున్నది. పోనీ నేను వెళ్ళి ఇక్కడ విచార విషయం అక్కడే చెప్పి. నారదా, ఇటువంటి రాయబారాలకు మీరు నేనునా? ఇప్పుడు మాకు కావలసినది యుద్ధము కాదు, సంధి. నారాయణ. అక్రూరా, మీరు పుణ్యచరిత్రులు. మీ దర్శనముతోనే శత్రుభావాలు అంతరిస్తాయి. మీరు నా మహిమను, అర్జునుని శౌర్య దీక్షను తెలిసినవారు. దృఢ చిత్తులు, చతుర భాషిణులు. అర్జునునికి నా హితవును చెప్పి గయుని వెంటబెట్టుకుని రండి. మహాభాగ్యం. ఆహాహా, ఈ ఆలోచన దివ్యంగా ఉంది. ఆహా. అన్నయ్య, మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు. మనం గయుని విడిచిపెట్టలేం, శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం. ఇక మన కర్తవ్యం ఈ యుగంలో తేలదు. మహానుభావులారా, మీరు దయామూర్తులు. మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టాను. క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి. గంధర్వ, మేము జీవించి ఉండగా నీకు భయం లేదు. కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకొని. మహారాజా, శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూరులు వారు ఏం చేశారు? సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు. ఇంకే, ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది. లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతటి వారిని పంపిస్తారా? జాగ్రత్తగా మాట్లాడండి. గంధర్వరాజా, మీరు లోపలికి దయచేయండి. వందనం అక్రూర మహాశయ. సన్మంగళాని భవన్. దయచేయండి. ద్వారకలో మా గురుజనమునకెల్లా కుశలమా? ఆహా, కుశలమే. ఇచ్చట మీ ఎల్లరకు కుశలమే కదా? కుశలమే. అక్రూర మహాశయ, మీరు మా శ్రేయోభిలాషులు, శ్రీకృష్ణునకు పరమ ఆప్తులు. మీ దర్శనముతో శ్రీకృష్ణుడే వచ్చినంత ఆనందముగా ఉన్నది. నాకు తెలియదా ధర్మరాజా, మీ మనస్సు అటువంటిది. మీరు శ్రీకృష్ణునికి బంధువులే కాదు, పరమ భక్తులు. మరి శ్రీకృష్ణుని మాటగానే నా సందేశం ఆలకించాలి. సందేశము కాదు, ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మరేం లేదు ధర్మరాజా, గయుడనే గంధర్వరాజుకు మన అర్జునుడు అభయమిచ్చినాడట. అవును మహాత్మా. శరణాగతులు, కన్యలు, బాలకులు ఆపదలో ఉన్నప్పుడు అభయమిచ్చి రక్షించడమే క్షత్రియ ధర్మం కదా. అవుననుకో, కానీ ఆ గయుడు శ్రీకృష్ణునికే ఘోరాపచారం చేసి అతని ఆగ్రహానికి పాత్రుడైనాడు తెలుసునా?
ఆ విషయం అభయమిచ్చిన తరువాత తెలిసినది. అందుకే విచారిస్తున్నాను. తెలియక ఇచ్చిన మాటకు విచారం ఎందుకు? ఇటు బంధు గౌరవము అటు ధర్మాచరణము తెలిసిన శ్రీకృష్ణుని ఆజ్ఞనే పాలించండి. అయినా శ్రీకృష్ణుని మాట ఏమని? తెలియక అభయహస్తం ఇచ్చినారు గనుక ఇప్పుడు తెలిసి గైను తనకు ఒప్పగించమని. అక్రూర మహాశయ, శ్రీకృష్ణుడు నాకు బోధించవలసిన ధర్మమా ఇది? అర్జునుడు అభయమిచ్చిన శరణార్థిని రక్షించలేకపోయినాడంటే ఆ అపకీర్తి తనది కాదనుకున్నాడు. ఇదేనా బంధు గౌరవం? అర్జున, నీ వాగ్ధోరణి చూస్తే ప్రతిజ్ఞలు ప్రతాపాలతో తేలవలసినవే అని చెప్పక చెప్తున్నట్టున్నది. కాని దాని వలన చెరుపు నీ ఊహించడం లేదు. నీ పట్టు వదలకపోతే ఎవరితో వైరమనుకున్నావు? నీవు గురుద్రోహివి, మిత్రద్రోహివి అనిపించుకుంటావు, లోకనింద పాలవుతావు. నీ క్షేమం కోరి చెబుతున్నాను, ఆలోచించుకో. నీవు శ్రీకృష్ణుని ధిక్కరించటం తగదు. ఆ మహామహుడు మీకు చేసిన ఉపకారాలు మీరింతలో మరచిపోతగినవి కావు. అక్రూర మహాశయ, ఎంత మాటన్నారు! శ్రీకృష్ణుడు మాకు చేసిన ఉపకారములను ఈ జన్మలో మరువగలమా? అతడే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, చుట్టమునువై సర్వవేళలా మమ్ము కాపాడుతున్నాడు. నేడు ప్రపంచమంతా పాండవుల ప్రతాపానికి దాసోహమైనదంటే అది శ్రీకృష్ణుని చలవ. అంతటి పరమ ఆప్తునితో విరోధము కొని తెచ్చుకునే బుద్ధిహీనులమా? విధి ద్రోసుకుని వచ్చింది. క్షాత్ర ధర్మమును కాపాడవలసిన వారమై ఈ ఆపదలో చిక్కుకున్నాం. ధర్మరాజా, మీ అనుతాప ప్రదర్శనము రాజనీతి గాని లోకనీతి కాదు. వ్యర్థాలాపాలెందుకు? శ్రీకృష్ణుడికి మీ ప్రత్యుత్తరం ఏమిటి? సూటిగా చెప్పండి. అక్రూర మహాశయ, కార్యసాధకులు మీరు కఠినముగా మాట్లాడకండి. శ్రీకృష్ణునికి కూడా మృదువచనములతో మా విన్నపము తెలియచేయండి. తెలియక చేసిన గైని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి. శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది. కావాలంటే గైని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం. మహాత్ములారా, ఇందు బలవంతం అక్కర్లేదు. నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడను. ప్రారబ్ధవశాన తెలియక చేసిన పొరపాటు. ప్రాణదానం చేస్తానంటే చాలు, నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు 1000 క్షమాపణలు కోరుకుంటాను. ధర్మరాజా, ఏమిటి నాటకం? తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే, ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే. మీకొక్క పరమార్థం చెబుతున్నాను. మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె, శ్రీరాముని బాణము వలె అమోఘవులు, తప్పవు. ఎవ్వరూ తప్పించలేరు. శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే. మహాత్మా, మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా? అంత మాట మేమనం. మేము గయుని ప్రాణములు రక్షిస్తామని అభయమిచ్చినాం. అది చెల్లించుకొనక తప్పదని విన్నవిస్తున్నాం. ధర్మరాజా, ఈ వాక్చాతుర్యాలెందుకు? ఎంత చెప్పినా మీ పట్టు విడవకున్నారు. మీకు మీ ప్రతిజ్ఞ ఎంతో, శ్రీకృష్ణునికి అతని ప్రతిజ్ఞ అంతే. ఇక యుద్ధం తప్పదన్న మాట. కానీ శ్రీకృష్ణుని ఉపకారాలు మర్చిపోయినట్టే అతని శక్తి సంపదను కూడా మర్చిపోయినట్టున్నారు. దేవదానవులనే శాసించు శ్రీకృష్ణ ప్రతాపము జగత్ప్రసిద్ధి. అక్రూరా, జగత్ప్రసిద్ధమైన పరాక్రమము నాకు కలదని గ్రహించి ఆ శ్రీకృష్ణుడే నాకు ఈ గదను బహూకరించినాడు. అవును, కాలమహిమ. శ్రీకృష్ణుని దయాదత్తమైన బలగర్వంతో ఆ శ్రీకృష్ణునే ధిక్కరిస్తున్నారు. అర్జున, నీవు చెప్పేది ఇంతేగా? మహాత్మా, మీరు మా శ్రేయోభిలాషులు. మీకు వేరుగా చెప్పవలెను. నా గౌరవము, నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని, ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పండి. ధర్మరాజా, ఇక నాకు సెలవు. సుభద్ర, ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని జన్మలు తరించాయో, మా స్నేహయాత్రలో శ్రీకృష్ణుడు నన్ను వదలక అనుక్షణం నాతో. శక్తి అతనిది, జయము నాది. ఆర్జన అతనిది, అనుభవము నాది. సకల నిర్వాహకుడతడు, సర్వకీర్తి నాది.
సూత్రధారి అతడు, చరిత్ర నాది. ఇలా నడిపిస్తూ తన అవ్యాజకరుణ సదా నాపై కురిపించు ఆ మహాత్ముని ధిక్కరించి అతనికి కృతజ్ఞుడననిపించుకునే దుర్యోగం నేటికిలా సంప్రాప్తమైనది. ప్రాణేశ్వర, మీరిలా విచారించకండి. మీరు ధర్మ విరుద్ధంగా ఏమీ చేయలేదు. నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయ్యతో చెప్పి ఎలాగైనా శాంతింపచేస్తానుగా. సుభద్ర, అటు భావ హృదయాన్ని ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానివి. నీవు వెళ్ళి చెబితే మీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటాను. అదొక్కటి నా ధైర్యం. వెళ్ళి శ్రీకృష్ణ, ఒక్కటి మాత్రం నిజం. పాండవులకు మీ ఎందుగల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు నేటికీ తగ్గలేదు. ఆ వినయ విధేయతలతోనే గయుని నాకు ఒప్పగించనని శఠించాడా? ఏ బలం చూచుకుని అర్జునుడు నాతో వైరం సాధించటానికి సిద్ధపడ్డాడు? తెలియటం లేదు. తెలియడానికి ఏమున్నది? ఖాండవ దహనం చేయించి నీతో పాటే అర్జునునికి దివ్యాస్త్రములు ఇప్పించావుగా. ఆ బలంతో శివమెత్తి భిన్నా పెద్ద తారతమ్యం లేకుండా నిన్ను కూడా ధిక్కరిస్తున్నాడు. అన్నయ్య, గయుడు చేసిన అపచారం కంటే నా అర్జునుడు నన్ను ధిక్కరించాడే అన్న విచారం నా హృదయాన్ని దహించి వేస్తోంది. శ్రీకృష్ణ, ఇలా జరగవలసి వచ్చినందుకు అర్జునుడు కూడా ఎంతో చింతిస్తున్నాడు. అటు గయునికిచ్చిన మాట తప్పలేక, ఇటు మీ అంతటి పూజనీయుల ఆజ్ఞను శిరసావహించలేక కుమిలిపోతున్నాడు. అక్రూరా, మీరు పెద్దలు అటుక్షేమం ఇటుక్షేమం చూడాలని శ్రమ పడుతున్నారు. కానీ వాడు కపటి. గోపాలకృష్ణ ఆనాడు కుహనాయతిగా వచ్చి నన్ను మోసం చేశాడు. వానిని వెనుక వేసుకుని వచ్చినందుకు ఈనాడు నిన్ను మోసం చేస్తున్నాడు. అన్నగారు, ఈ నిష్ఠూరాలు ఇప్పుడు ఎందుకు? అర్జునుడు నాతో యుద్ధమునే కాంక్షిస్తున్నాడు. అలాగే కానివ్వండి, ఇక ఏ ఆలోచనలు అనవసరం. విచారించకు సుభద్ర, మనమంతా వెళ్ళి ప్రార్థిస్తే మీ అన్నయ్య శాంతించకపోతారా? ఏమో వదిన, నేను ఆ ధైర్యంతోనే వచ్చాను. నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నాం. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుందేలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో, అహంకార మదంతో, ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు. యుద్ధం తప్పదా? రుక్మిణి, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడకు. ఆహాహాహాహాహా. రారాజు దుర్యోధనుల వారిని, మహావీర రాధేయుల వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజుల వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పారు. చెప్పాను. వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి? అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకొనకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు? బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు. జాగ్రత్త.
ధర్మనందన వందనం. ధర్మరాజా వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? ఫలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయుటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలు? ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? ఈ యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేదు. విధి లేక మాకు వైరము కలిగిన కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విదిలించి కొడుతుంటే మేమెందుకు? రాకన్నా, కావలసిన వారికే సహాయం చేద్దాం. గోపాలకృష్ణ, మన దుర్యోధనుని వినయ విధేయతలు చూచావా? పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు. అవును శ్రీకృష్ణ, బలరామదేవులు నా గురువులనే కాదు, నీకు పాండవ పక్షపాతివనే నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు. మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా? అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను. అవును, సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు, అంతేగా? అదేమిటి గోపాలకృష్ణ? దుర్యోధన, నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు. అర్జునునికి సాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు. కృష్ణ, ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ సహాయం చేయటానికి కాదు. నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం. మూర్ఖులు వినలేదు. సకల రాజ సైన్యాల్ని సమకూర్చుకొని యుద్ధాన్ని కొరుకుతున్నారు. అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోణాదులను ససైన్యంగా వెనుక తరలిరమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను. దుర్యోధన, చాలు. తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు. అందుకని ఈ తప్పును కాస్తున్నాను. మా కృష్ణుడు చెప్పిందే నిజం. నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు, అవునా? కొంత నిజమే కాని గురుదేవా, అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను. మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి. దుర్యోధన, నీ వంటి వారిని క్షమించటం ఒక పాటి కాదు. మర్యాదగా వెళ్ళండి. ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం. అటుగాని ఇటుగాని మరెవ్వరూ అభిమానంతో పడి చావనక్కర్లేదు. నారాయణ శంభో మహాదేవ, నమో నమ. ఓహో నారద, ఏమిటి విచిత్రాగమనము? భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది. ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవ. ఓరి గంధర్వ, నీవిక తప్పించుకుని దాలం. సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశాచక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశ్చిత ధారాకరాలంపైన సుదర్శన చక్రమును నీ శిరము ఖండించి వైచదు. అయిన కృష్ణ, చతుర్దశ భువన ప్రళయావసాన కాలాల జాజ్వల్యమాన కీలికా భీలమై కాలకంధర ఫలలోచన సదృశ్యమైన పాశుపదార్థముచే
నీ చక్రమునిచే వ్రక్కలు చేయగలదు. శాంతింపుడు శాంతింపుడు కృష్ణార్జునులారా శాంతింపు. మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా? మీ కలహమున జగత్ప్రళయం సంభవించుతున్నది. శాంతింపు శాంతింపు. విశ్వరాజ్యం శ్రీకృష్ణ, నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, లీలామానుషమూర్తి. ఏమిటి లీల? శంకర, మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను. మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను, దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను. విజయ బాబా ధన్యుడు. దివ్యంగా ఉంది. అయినా శ్రీకృష్ణ, మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా? గయుడు బ్రతికిపోయినట్టేగా? శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు. తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం. మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను. గంధర్వ, దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు. గంధర్వ, తెలిసి చేసినా తెలియక చేసిన బ్రహ్మవర ప్రసాది. నీ కీర్తి జగద్విఖ్యాతం. నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం. నీ కథను విన్నవారు కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. ధన్యోస్మి పరమే